ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ వస్తారనే చర్చ మరోసారి ఊపందుకుంది. మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. దీంతో పురంధరేశ్వరి పదవికి ఎలాంటి ఢోకా ఉండదని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ అధ్యక్ష పదవి మార్పుపై చర్చ మొదలైంది. ఒకవేళ పురంధరేశ్వరి మార్పు అనివార్యమైతే ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ పోటీ చేసిన 10 అసెంబ్లీ స్థానాలకు గాను 6 లోక్సభ స్థానాలకు గాను 3 గెలిచింది. గతంలో ఏనాడు బీజేపీకి ఈ స్థాయి విజయం దక్కలేదు. తొలిసారిగా టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ భారీగా లబ్ధి పొందింది. అందుకే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కూడా ఏపీకి ప్రాధాన్యత ఇస్తోంది. బీజేపీ విజయంలో ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పాత్ర కూడా కీలకంగా ఉంది. సరైన సమయంలో అధిష్టానాన్ని ఒప్పించి టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లేలా చూశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత పురంధేశ్వరి కాస్త డల్లయ్యారు. గతంలో ఉన్నంత చురుకుగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. దీనికి తోడు కొన్ని రోజులుగా ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారనే వార్తలు ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. స్థాయిలో బలమైన క్యాడర్ లేదు. కానీ కూటమిలోని టీడీపీ కారణంగానే భారీ విజయం సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పురంధేశ్వరి ఎంపీగా గెలుపొందారు. సీనియర్ సభ్యురాలిగా తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించిన శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రిగా ఛాన్స్ దక్కింది. దీంతో ఆమె కాస్త కినుక వహించినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు చురుకుగా పనిచేసిన పురంధేశ్వరి ఆ తర్వాత నెమ్మదించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పట్ల కూడా ఆమె గట్టిగా పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బీజేపీకి క్షేత్రస్థాయిలో అంతగా బలం లేదు. దీంతో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని పురంధేశ్వరికి అధిష్టానం సూచించినా పట్టించుకోలేదనే ఆరోపణలొచ్చాయి. పైగా ఆమె ఎంపీగా ఉండడంతో పార్టీ అధ్యక్ష పదవికి న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు బదులు పూర్తి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవినిచ్చేందుకు ఇప్పటికే సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. జనరల్ ఎలక్షన్స్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ ఏపీ బాధ్యతలిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవిని ఇవ్వడం ద్వారా రాయలసీమలో మరింతగా బలపడే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి చేరే సమయంలోనే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని మాట ఇచ్చారు. ఆ మేరకు ఏపీ బీజేపీ చీఫ్గా నల్లారి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అన్ని పార్టీల వారితో మంచి పరిచయాలే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, మాజీ కాంగ్రెస్ నాయకుడిగా అందరికీ సుపరిచితుడు. ఆయనను బీజేపీ చీఫ్గా నియమించడం ద్వారా వైసీపీతో పాటు మాజీ కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి తీసుకుని వస్తారని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే జాతీయ నాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డికి సంకేతాలు పంపిందని, ఆయన కూడా తన సన్నిహితులతో రేపోమాపో బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపడతారని చెప్పినట్లు సమాచారం. ఏపీ బీజేపీ పగ్గాలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల్లోకి రాకముందే ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది సీనియర్ వైసీపీ నాయకులతో చర్చలు చేస్తున్నారని, బీజేపీలోకొస్తే తగిన ప్రాధాన్యత దక్కేలా చూస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. కాబట్టి ఎవరి అవసరమైన పనులు వారికి చేసి పెడతానని, బీజేపీలోకి రావడం వల్ల లాభమే కాని నష్టం ఉండదని వైసీపీ నాయకులను కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ ఏపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ పురంధేశ్వరినే అధిష్టానం కొనసాగించింది. ఒకవేళ రాజంపేట నుంచి ఎంపీగా గెలిచి ఉంటే కేంద్ర మంత్రి పదవి దక్కి ఉండేది. కానీ ఆయన వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డిపై ఓడిపోయారు. దీంతో కేంద్ర మంత్రి పదవి కిరణ్ కుమార్ రెడ్డికి దక్కలేదు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తితో రాష్ట్రమంతా పని చేయించుకోవాలంటే పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగించడమే మంచిదని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక అంచనాకొచ్చింది. త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ చీఫ్గా నియమిస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.